పార్వతీపురం నుంచి రాయగడ అంతర్రాష్ట్ర రహదారిని వెంటనే బాగు చేయాలి అంటూ సిపిఎం శ్రేణులు వినూత్నంగా నిరసనకు దిగారు. ఇక కుమ్మరాడ మండలం చోళ్లపదం వద్ద రోడ్డుపైన భారీ గుంతలు ఉన్నాయి. వీటిపైన వెంటనే అధికారులు స్పందించాలి అంటూ ఆ గుంతల్లోనే వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. 3 రాష్ట్రాలకు ప్రధానంగా వెళ్లే రోడ్డు ఇంత అధ్వాన్నంగా మారటంతో పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా కూడా పట్టించుకోలేదు. దీంతో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. చూడండి, పెద్ద కుమ్మ అయిపోయింది ఇక్కడ. ఇదే కాదండి, పార్వతీపురం నుండి ఇంచుమించు మన కూనేరు ఒరిచా బోర్డర్ వరకు 14 కుమ్ములు ఉన్నాయండి. బంగారంపేట, కొమరాడ, గంగరేవలస, కోమట్లపేట, చోళపదం, కూనేరు, కోటిపొం దగ్గర అండి. ఈ కుమ్ములు కప్పడానికి 2.5 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఆర్ఎంపీ అధికారుల దగ్గర డబ్బులు లేవు. గత ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టమన్నారు, ఆ డబ్బులు కూడా రాలేదు. ఇప్పుడు కూడా డబ్బులు రాలేదు. ఇలాంటి సందర్భంలో కూటమిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలిచిన 10 రోజుల్లోనే ఈ మరమ్మతుల కోసం నిధులు ప్రకటించామని చెప్పి అన్నారు. అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తోయి జగదీశ్వరి మేడం గారు, అలాగే డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ మంత్రి గారు గుమ్మిడి చంద్రబాబు మేడం గారు నిధులు వస్తాయని చెప్పారు. 40 రోజులు అవుతుంది నిధులు లేకపోవడం వల్ల. కానీ మొత్తం గుమ్మిడిని కూడా నీరు చేరుకొని